టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ పరిధులు దాటిపోతుంటుంది. ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తే ఆ సినిమా వసూళ్లను బేస్ చేసుకుని నెక్స్ట్ సినిమాకు కూడా కోట్లు కుమ్మరించేస్తున్నారు. తెలుగు సినిమా వసూళ్లు ఇప్పుడు షేర్ పరంగా 90 నుండి 100 కోట్లకు చేరుకుంటుంటే గ్రాస్ వసూళ్లు 150 కోట్ల మార్కును చేరుకుంటుంటాయి. ఇక పెద్ద హీరోల సినిమాలకు శాటిలైట్ రైట్స్ 12 నుండి 15 కోట్ల వరకు గిట్టుబాటు అవుతుంది. దీంతో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ పెట్టేందుకు వెనకాడడం లేదు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాత డివివి దానే పెడుతున్న బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొరటాల ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సమకూర్చుకుంటున్నారు. ఇందుకోసం ఆయనకు 16 కోట్ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ రెమ్యునరేషన్ 22 నుండి 25 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. వీరిద్దరి రెమ్యునరేషన్లకే 40 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక సినిమాకు ఓవరాల్ గా 100 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని సమాచారం. టాప్ మోస్ట్ టెక్నీషియన్లనే ఈ సినిమాకు పనిచేస్తున్నట్ట. వీరితో పాటు ఇద్దరు స్టార్ హీరోయిన్లు సైతం తీసుకుంటున్నారు. ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అయితే ఈ సినిమా 100 కోట్ల షేర్ 170 కోట్ల గ్రాస్ వరకు రాబట్టాల్సింది. సినిమాతో మహేష్, కొరటాల తెలుగుతో పాటు తమిళ, మలయాళ మార్కెట్లపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని, మహేష్ సీఎంగా కనిపించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి దసరాకు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు